ఊర్సమ్మ రాసుకోరా మనకు బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ప్లస్ సింబల్ వచ్చేసింది. ఈ మధ్య కొన్ని టిప్స్ పాటిస్తున్నాలేండి, అందుకనేసి ప్లస్ సింబల్ లగాతార్ గా వస్తూనే ఉంది. మాక్సిమం బ్లౌజ్ అంతా అయిపోయింది. నెక్ పీస్ ఒక్క జాయిన్ చేసేస్తే ఇంకా మన చేతి పని అయితే ఉంటది. కుదరక వీలు కుదిరి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ చేస్తున్నానులే దేవుడా అని అనుకునే లోపే ఇంకొక పని అయితే వచ్చి బలంగా మనం రెడీ అయ్యి ఒక చోటికి అయితే వెళ్ళాలి. ఇక్కడ నుంచి మన వీడియోస్ చూసే వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటది, నేను ప్రతి మంత్ ఒక మీటింగ్ అయితే వెళ్ళి వస్తుంటా అని. ఈ మీటింగ్ లో మమ్మల్ని అందరినీ ఇట్లా కూర్చోబెట్టి మాకు ఒక ఉపన్యాసం అయితే చెప్తారు. పిల్లలు పుట్టి వాళ్ళు స్కూల్కి పోతున్నా ఇంకా మేము స్కూల్లో చేసే అల్లరి మర్చిపోలేదు. ఒక పక్క వాళ్ళు పాట పాడుతుంటే ఇక్కడ మేము ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. ఇలాంటి పనులు చేస్తే క్లాస్ టీచర్ ఖచ్చితంగా అడుస్తారు కదా, అదే సీన్ ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. వాళ్ళు కనుక మమ్మల్ని చూసి అరిచారంటే అందరి ముందు మా పరువు పోతుంది. అయినా భయపడాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే మనము క్లాస్ లో ఉన్నప్పుడు చిరుతిండ్లు ఎలా అయితే దొంగతనంగా తింటామో దాంతో ఎక్స్పీరియన్స్ బాగా ఉందన్నమాట. అదే ఎక్స్పీరియన్స్ ఇక్కడ యూజ్ చేస్తున్నా. ఎవరు చూడనప్పుడు మొబైల్ ఆన్ చేసి వీడియో అయితే తీసుకుంటున్నా. అలా అని భయం లేదని కాదండి, వాళ్ళు చూసారంటే నాకు ఇక దబిడి దిబిడే. మాకు మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని స్నాక్స్ అయితే పెడతారు. మేము మీటింగ్ వచ్చేది ఈ స్నాక్స్ తినడం కోసమే అని అనుకుంటారు చాలా మంది. 2 గంటలు మాట్లాడకుండా కూర్చోవాలంటే ఆ మాత్రం లంచం కావాలి కదా. మరి ఈ మీటింగ్స్ పెట్టడం కూడా ఒకందుకు మంచిదే, లేదంటే ఇల్లు కదలడానికి చాలా భారంగా ఫీల్ అవుతారు మా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. వీడియోలో అనిపించింది కమెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్.